మావోయిస్ట్ పార్టీకి శతాబ్దంలోనే అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలిసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అగ్రనేత ఎన్కౌంటర్లో చనిపోయారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే ముందుకు సాగుతోంది. బుధవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్యంలో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులు ఒక్కొక్కరే నేల కొరుగుతున్నారు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అనే నినాదంతో అడవుల బాట పట్టిన నక్సలైట్లు 3 దశాబ్దాలుగా బలహీనపడుతున్నారు. ఒక ఏడాదిగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంతో దండకారణ్యం, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో గతంలో మావోయిస్టులకు రక్షణ కవచంగా ఉన్న దట్టమైన అడవుల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకుపోయాయి. ఫలితంగా ఈ ఏడాది కాలంలోనే అనేక వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. అనేక వందల మంది పోలీసులకు లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. చాలా మందికి గాయాలయ్యాయి. ఒక జవాన్ కూడా మృతి చెందాడు. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పాటు తరువాత ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అగ్రనేత ఎన్కౌంటర్లో మృతి చెందడం ఇదే తొలిసారి. నంబాల కేశవరావుపై ₹1,50,00,000 రివార్డుంది. నారాయణపూర్లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతేవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ప్రధాని మోదీ స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామన్నారు. దేశంలో శాంతి కోసం మావోయిస్టులను నిర్మూలిస్తామన్నారు ప్రధాని మోదీ. అంతకుముందు పోలీసుల కాల్పుల్లో నంబాల కేశవరావు మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జయ్యన్నపేట. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2018లో అనారోగ్య కారణాలతో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు నియామకం జరిగింది. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో దిట్ట. ఐఈడీల వినియోగంలో నిపుణుడు. ఎన్ఐఏ, తెలంగాణ, ఏపీ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు నంబాల. తన జీవితాన్ని మావోయిజానికి అంకితం చేసి 4 దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో జీవించిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చివరకు భద్రతా బలగాల ఎన్కౌంటర్లో మరణించాడు.